మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు మరింతగా ముదిరి పరిస్థితి అత్యంత భయానక దశకు చేరుకుంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ రోరింగ్ లైన్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. అయితే ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ వారసుడిగా ఆయన కుమారుడు 56 ఏళ్ల ముజ్తబా ఖమేనీ ఎన్నికయ్యారన్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్లోని అత్యున్నత మత గురువుల మండలిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి ముజ్తబాను కొత్త సుప్రీం లీడర్గా ఎన్నుకున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్, ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ముజ్తబా గత దశాబ్ద కాలంగా తెర వెనుక ఉండి ఇరాన్ అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా సైనిక విభాగాలను నడిపిస్తున్నారని, ఆయన తన తండ్రి కంటే అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకునే హార్డులైనరని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియామకంతో ఇరాన్ ఒక ప్రజాస్వామ్య ఇస్లామిక్ వ్యవస్థ నుండి వంశపారంపర్య పాలన వైపు వెళ్తోందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో యుద్ధ పరిస్థితులు గమనిస్తే ఇరాన్ తన పాత వ్యూహాలకు భిన్నంగా అమెరికా మిత్రదేశాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. గత 2 రోజుల్లో సౌదీ అరేబియాలోని రియాద్, యుఏఈలోని దుబాయ్లో ఉన్న అమెరికన్ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లపై ఇరాన్ డ్రోన్ దాడులు జరపడం గల్ఫ్ దేశాలను వణికిస్తోంది. ప్రతిగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ సంచలన ప్రకటన చేస్తూ ఖమేనీ వారసుడిగా వచ్చే ఎవరినైనా తాము హతమారుస్తామని అసాసినేషన్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ వద్ద ఉన్న వేల సంఖ్యలోని బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకుపోతున్నాయి. వీటిని అడ్డుకోవడానికి అమెరికా తన పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలను రంగంలోకి దించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తమ రాయబార కార్యాలయాలపై దాడులకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ యుద్ధం వల్ల ఇప్పటివరకు ఇరాన్ వైపు సుమారు 1500 మంది సైనికులు, 48 మంది ఉన్నత స్థాయి నేతలు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. యుద్ధం మరో మలుపు తిరుగుతూ ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన ఆయుధంగా హోర్ముజ్ జలసంధిని ఉపయోగిస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో 5వ వంతు జరిగే ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేయడంతో గల్ఫ్ దేశాలు ఆర్థికంగా కుప్పకూలే ప్రమాదం ఉంది. అమెరికా నౌకాదళం చమురు ట్యాంకర్లకు రక్షణగా ఉంటామని ప్రకటించినప్పటికీ ఇరాన్ తన సముద్రగర్భ క్షిపణులతో సవాలు విసురుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగి భారత్ వంటి దేశాలపై కూడా ద్రవ్యోల్బణ ప్రభావం పడేలా కనిపిస్తోంది. మరోవైపు స్పెయిన్ వంటి దేశాలు అమెరికా దాడులకు సహకరించబోమని స్పష్టం చేయడంతో పాశ్చాత్య దేశాల మధ్య కూడా విభేదాలు పొడసూపుతున్నాయి. ఇరాన్ లోపల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ కొత్త నాయకత్వంలో ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ఇరాన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ పరిణామాలు గమనిస్తుంటే ఇది కేవలం 2 దేశాల మధ్య ఘర్షణగా మిగిలిపోకుండా ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను మార్చివేసే భారీ యుద్ధంగా మారేలా ఉంది.